ఏం కూర నానా? కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చి శనగపప్పు. ఇదిగోండి పచ్చి కొబ్బరి దేవుడి దగ్గర కొట్టింది ఉంది కదా అదనమాట. అలాగే ఒక కొబ్బరి చిప్ప చాలు. ఇదిగో ఒక గుప్పెడు పచ్చెనపప్పు నానబెట్టుకున్నాము. ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాము. తర్వాత తాళింపుకైతే ఇవి రెడీ చేసుకున్నాము. కరివేపాకు మన చెట్టు తెచ్చుకున్నాము. ఇప్పుడు నూనె వేస్తున్నాము చక్కగా. ఇదిగో రైస్ అయితే అబ్బా వేడిగా ఉంది ఇంకా. ఇదిగోండి రైస్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా. వావ్. ఇది కూర అయితే అయిపోతుంది. మనం పైకి వెళ్ళి కరివేపాకు తెచ్చుకుందాం. ఒక్క రెబ్బ చాలు. బాగుంటుంది పచ్చి కరివేపాకు మన చెట్టుది అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడే వస్తానా? సిమ్లో పెట్టి ఇప్పుడే వచ్చేస్తా ఒక్క నిమిషంలో. వావ్. ఈరోజు మా పాప డెకరేషన్ చూసారా ఎలా చేసిందో? పువ్వులతో భలే ఉంది కదా అందంగా. సూపర్ అబ్బా. బాగుంది. జయలక్ష్మి మీ ఇంట్లో డెకరేషన్ బాగుందమ్మా పువ్వులతోటి చక్కగా. ఇలా అనమాట. పైకి వెళ్ళిపోతాం రెండబ్బా చక్కగా. హ్యాపీ. ఇలా ముదురాకులు తీస్తే మంచిగా మళ్ళీ వస్తాయి అన్నమాట. చాలు 2 రెబ్బలు అయితే ఎక్కువ సరిపోతుంది మన చెట్టుది. హ్యాపీగా బాగుంటుందండి. ప్రశాంతంగా ఏమంటారు దాన్ని, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇదిగో ఏమంటారు దాన్ని, ఇదిగో ట్రైన్ చూసారా? అదిగో మన కరివేపాకు చెట్టు. 2 రెబ్బలు అలా కోసుకొని వెళ్దాము. మంచి సువాసనతో మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. కరివేపాకు వేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. కొంతమంది అయితే మీరు నమ్మరు, అరే ఇదేం మొక్క భలే ఉంది ఇటు వస్తే కనిపిస్తుంది, దోసకాయ లేకపోతే ఏం చెట్టు ఇది, తీగ అయితే అల్లుతుంది. చూద్దాంలేండి. కరివేపాకు గురించి కదా మనం రెబ్బలు కట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. అయితే ఇది ఒక చిన్న ఉండ చేసుకొని తింటారు. రోట్లో వేసి దంచుకొని చక్కగా ముద్దలా చేసుకొని మింగుతారనమాట. రోజుకి కొంచెం అలా చేస్తే హెయిర్కి చాలా మంచిది, హెల్త్కి మంచిది అనమాట. చాలా రకాలుగా ఆరోగ్యం కాపాడేదే కరివేపాకు. ఓపికగా చేసుకొని మన తోటలోవి మన ఇంట్లోవి లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకున్నా చేసుకోగలిగితే చాలా ఆరోగ్యానికి మంచిదనమాట. మీకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి తిని మహారాణి యువరాణి. మా అమ్మాయి ఆశ్చర్యపోయి నవ్వుతుందండి. అదనమాట సంగతి. ఓకే. మామూలు తెలుగే అర్థం కాదు. మా అమ్మాయి ఏమంటుంది తెలుసా? మామూలు తెలుగే అర్థం కాదు, మళ్ళీ గ్రాంధికం మాట్లాడుతున్నావు అంటుంది. అదనమాట సంగతి. కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకోవాలను, లేకపోతే ఏమంటారు దాన్ని, అది ఏమంటారు దాన్ని, కోరుతాం కదా, ఇట్లా ఏమంటారు దాన్ని, అదే తురుముతాం కదా, తురిమేసేయాలి. తురవటం కాని వాళ్ళకి ఇలా మిక్సీ పట్టేయచ్చు. ఇదనమాట. దీంతో తురిమేయచ్చు, లేకపోతే ఇలా మిక్సీ పట్టేయచ్చు. ఈజీగా పని. టైం లేకపోతే ఇలా మిక్సీ పట్టేయండి, చాలా బాగుంటుంది. వేసేయి అబ్బా. వేసేయి మీద పడుతుంది అనమాట, జాగ్రత్తగా ఉండాలి అది. ఇది వేగిన తర్వాత కొబ్బరి పచ్చనిపప్పు వేసి చక్కగా కొంచెం ఉప్పు వేసుకొని వేగే వరకు, చాలా దాని వరకే, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఎక్కువ పట్టేస్తుంది. ఇవాళ అయితే ఒక చీర కుట్టేశానండి, ఇంకా హెమ్మింగ్ కూడా చేసేయాలి. ఇటు చెట్లన్నిటికి వాటర్ పట్టించేసాము హ్యాపీగా. ఇప్పుడు కూర అవుతుంది కదా, మనం చూసేద్దాం వచ్చేయండి. ఇప్పుడు మనం పచ్చనపప్పు వేసేద్దాము. నేను కూర ఒక పూటకే చేస్తున్నాను, కొద్దిగా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పప్పు ఎక్కువ వేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది మేము చేసే స్టైల్, మేము చేసే విధానం ఇది. చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు కూడా వేస్తారు. మేమేం వేయట్లా, ఎందుకంటే చాలా కొంచెం ఈ పూట వరకే రసము టమాటా పచ్చడి అన్ని ఉన్నాయి, అందుకని కొంచెం కూర ఉంటే బాగుంటుందని చెప్పి కొబ్బరి చిప్ప పాడైపోకుండా చక్కగా యూజ్ అవుతుందని చూపించడం కోసం ఈ కూర చూపిస్తున్నాము. ఇప్పుడు కొబ్బరి వేసేద్దాము. మిక్సీ పట్టుకున్నాం కదా చక్కగా, అది అలా మగ్గ పెట్టుకునేటట్టయితే మూత అది పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఇది కొంచెం ఫ్రై లాగా చేద్దామని మూత అదేం పెట్టకుండా చేస్తున్నా. ఇది రొట్టెల్లో కూడా తినొచ్చండి, చక్కగా రైస్ లో కూడా బాగుంటుంది. కొంచెం ఒక 1 గ్లాసు నీళ్లు పోస్తారంటే కూరలాగా గ్రేవీగా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఈలోపు మనం భలే కష్టపడతాం కదా ఆడవాళ్ళం, వంటలు చేసుకుంటూ అన్ని జ్యూస్ తాగేద్దాము. బత్తాయి జ్యూస్ చేసి పెట్టుకున్నాం రెడీగా. అందుకని మొన్న సండే రోజు ఎగ్స్ వేసి ఇలానే కొబ్బరి లేకుండా పచ్చెనపప్పుతో కూర వండాము. చాలా బాగా వచ్చిందండి. అది చూస్తే బాగుండేది, మీకు ఎవరికైనా ఉపయోగపడేది.
ఈసారి చేసినప్పుడు వీలైతే చూపిస్తాము. అది కూడా చాలా బాగా కుదిరింది. అది కూడా కొంచెమే చేసాము, ఒక్క పూటకే అయిపోయింది. జస్ట్ అలా చేసాము, తినేసాము. చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసి కొంచెం మగ్గనిద్దాము. తర్వాత వచ్చి ఏంటి కొంచెం కారం వేసి మళ్ళీ కారం వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఉంచాలి. అంతే, సింపుల్ ప్రాసెస్ ఇది. చపాతీల్లోకైనా బాగుంటుంది, రైస్ లో రసం ఉంటే నంచుకోవచ్చు. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటే గ్రేవీగా అవుతుంది, కూరలా అవుతుంది, బాగుంటుంది. దీంట్లో టమాటా వేసుకోవచ్చు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఇలా చాలా రకాలుగా అయితే వండుకోవచ్చు. ఈ రోజు అయితే మేము ఈ రకం వండుతున్నాము. ఇది వేగేలోపు కొంచెం సిమ్ లో పెట్టి మనం జ్యూస్ అయితే తాగొచ్చేద్దాం. వచ్చేయండి. మీరు నిన్నటి వీడియోలో చక్కగా జ్యూస్ అయితే పిండి పెట్టామండి. వీడియోలో చూపించాము. అందరు చేసుకుంటారు, అందరు చేసే పనే. కాకపోతే ఇలా చూసినప్పుడు మనకు కూడా చేయాలనిపిస్తుంది అనమాట. అందుకనే ఈ వీడియో మీకోసం. మన ఆడవాళ్ళందరికీ ఏంటంటే ఇంట్లో పని చేసుకుంటూ నీరసంగా ఉండకుండా ఎండాకాలం చక్కగా మేమైతే ఏ కాలమైనా బత్తాయి జ్యూస్ అయితే కంపల్సరీ తాగుతాము. ఇంకా వంట చేసుకుంటూ ఇంట్లో మళ్ళీ తర్వాత ఇంట్లో పని చేస్తూ ఇంకా తోటలో పని చేసుకుంటూ ఇలాంటి లిక్విడ్ తీసుకుంటుంటే కొంచెం మనకి నీరసం రాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా నేను చెప్తాను అది ఎలానో. ఒకవేళ మనం పని చేసుకుంటూ మనం ఈ బత్తాయి జ్యూస్ తీసుకొని తాగి అంతా చేయలేని పరిస్థితి, ఒక్కోసారి టైం ఉండదు కదా మనకి. అలాంటప్పుడు ఏం చేయాలంటే అది కూడా చెప్తాను. అదే కాదు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా అలా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. అది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత చూసారా 6 బత్తాకాయలకి చక్కగా 3 గ్లాసులు అయితే వచ్చింది. కొంచెం పంచదార, కొంచెం నీళ్లు పోసాం అంతే, హ్యాపీగా. అంటే అలా డైరెక్ట్ తాగితే ఎక్కువగా పులుపు అలా ఉంటుంది కాబట్టి 3 గ్లాసులకు ఒక అర గ్లాసు నీళ్ళు అయితే పోసాను నేను అంతే. ఇంకా ఇలా అయితే జ్యూస్ రెడీ అయిపోయింది మనకి హ్యాపీగా. మాట్లాడుకుంటూ మీకు చూపిస్తే ఒకసారి కాకపోతే ఒకసారైనా మనం మంచిగా, ఒక్కొక్కళ్ళు అయితే ఏంటంటే పీచు పదార్థం ఉంటుందని చెప్పి అలా తినేస్తారు. కానీ ఇలా జ్యూస్ కూడా ఇష్టం ఉండదు కొంతమందికి, అలా తింటాం. అలాంటప్పుడు జ్యూస్ తాగితే కూడా చాలా మంచిది. నేను ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నాను కదా, ఇదిగో ఇలాంటప్పుడు ఇది కూడా సి విటమిన్, ఇది బత్తాయి కూడా సి విటమిన్, ఇది బత్తాయి జ్యూస్ అనమాట. గ్లూకోజ్ వాటర్ అవి కూడా అంటే ఇప్పుడు నా పక్కనే ఉన్నాయి కాబట్టి ప్యాకెట్స్ తీసుకొని చూపిస్తున్నాను మీకు. ఇది కూడా ఇది మనం బ్యాగ్లో వేసుకుని క్యారీ చేసుకుని వెళ్ళామంటే ఒక బాటిల్ వాటర్ ఉందంటే చక్కగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ అండి. ఇదైతే భలే ఎనర్జీ ఇస్తుంది అనమాట. హ్యాపీగా మెడికల్ షాప్లో దొరుకుతాయి, బాగుంటుంది. చక్కగా తెచ్చుకోండి. మనకి టైం లేదు, పిండుకునే టైము తెచ్చుకునే టైం లేదు, బత్తాయిలు కానీ ఆరెంజ్ ఇలాంటివన్నీ ఫ్రూట్స్ జ్యూస్ తయారు చేసుకునే టైం లేనప్పుడు ఇలా చేయటానికి ట్రై చేయండి, తప్పులేదు. ఎందుకంటే మెడికల్ షాప్లో తెచ్చుకోండి, మంచిగా దొరుకుతాయి అనమాట. మేమైతే అక్కడే తెచ్చుకొని రెడీగా ఇలా అయితే పెట్టుకుంటాము. అవును, అదే చెప్తున్నా. ఎండాకాలం బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో కూడా క్యారీ చేయండి అబ్బా. ఇది చాలా మంచిది, ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచిది. అబ్బా మీతో చెప్పాలనుకున్నాను, చెప్పేసాను. మేము చేసేవి మీతో చెప్తాం అనమాట. ఒకవేళ మీకు ఉపయోగపడితే తప్పకుండా చేసుకోండి. నిమ్మకాయ నీళ్లే కాదు, ఇలా మనం రెడీ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో కూడా. కానీ అంత కూల్ తాకండి, బయట పెట్టుకొని చక్కగా కొంచెం కూల్ ఉన్నప్పుడు తీసుకోండి, ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. కుండ నీళ్ళు అయితే చాలా మంచిది ఆరోగ్యానికి. మేమైతే కుండ నీళ్ళు ఎక్కువ వాడతామండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో ఒకటి జ్యూస్ అయితే కంపల్సరీ తీసుకోండి, రోజుకి ఒక రకం. ఏదైనా గ్లూకోజ్ వాటర్ అయినా, నిమ్మకాయ నీళ్ళు అయినా, ఇలా ఇన్స్టెంట్ అయినా, ఇలా బత్తాయిలు తెచ్చుకొని, ఆరెంజ్ తెచ్చుకొని, అరటిపండు అయినా, బొప్పాయి అయినా, తెల్ల పుచ్చకాయ అయినా, ఎర్ర పుచ్చకాయ అయినా, ఇలాంటివి ఏవైనా చేసుకోండి. కానీ ఇవన్నీ మనకు అందుబాటులో లేనప్పుడు కనీసం వాటర్ అయినా సరే, నీళ్ళైనా సరే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఎండాకాలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మన కూర ఎంత వరకు వచ్చిందో చూద్దాము. ఇప్పుడైతే జ్యూస్ తాగేద్దామా? మరి బత్తాయి జ్యూస్ తీసుకోనన్నా, అది తీసుకో. అది మా అమ్మ ఏది తక్కువ ఉంటే అది తీసేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. మరి కూర అయితే చూసేద్దామా? ఇది తాగిన తర్వాత చూద్దామా. ఇలా అయితే వచ్చింది. కారం వేసేస్తావు తల్లి, ఇంకా చాలు ఎగిపోయింది. అయ్యో ఇంకా చాలు. కొబ్బరి కొంచెం లైట్ గా ఫ్రై అయ్యేంత వరకు, అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేసుకొని నేను ఫ్రై లాగా ఫ్రై వరకే కాబట్టి కారం కూడా చాలా తక్కువ వేసి చేస్తున్నాను అనమాట. ఇందాక ఆల్రెడీ మమ్మీ చెప్పారు కదా, టమాటాలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కూరలాగా కూడా చేసుకోవచ్చు. టోటల్ గా మన ఫ్రై అయితే అంటే ఇది రెడీ అయితే అయిపోయింది. ఇలా క్యాబేజీతో పెసరపప్పు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఈజీగా.
ఇది ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే మనం దేవుడి దగ్గర కొట్టుకున్న కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వేస్ట్ కాకుండా పచ్చడే కాదు ఇలా వేపుడుగా కూరగా కూడా వండుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న ఆలోచన ఐడియా కోసం. మన ఆడవాళ్ళకి అన్ని తెలుసులేండి, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం కాబట్టి మనం చేసే పద్ధతి చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నేను చూపించడం జరుగుతుంది అనమాట. కొంతమంది స్వీట్స్ కూడా చేసుకుంటారు. స్వీట్లు ఏంటి అయ్యో చాలా రకాలు ఉంటది అనమాట. కొబ్బరి ఏంటంటే హెయిర్ కను స్కిన్ కి కూడా మంచిది అన్నమాట. అది పీచు పదార్థం టైప్ లాంటిది కదా, సో హెయిర్ కి కూడా చాలా మంచిది. అయితే ఇంకోటి, కొబ్బరి పాడైపోయిందని పడేయకండి, ఎందుకంటే కొబ్బరి నూనె తీసే గానుగులు ఉంటాయి, అక్కడికి తీసుకెళ్లి కొబ్బరి చిప్పులన్నీ ఇస్తే ఎండబెట్టి చక్కగా హెయిర్ కి ఆయిల్ కూడా ఇస్తారు, మనం దగ్గరుండి పట్టించుకోవాలన్నమాట. ఓకేనండి, నేను మీ జయలక్ష్మి. మరి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలతో కలుద్దామా? సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.